ఇది అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అన్నమాట. ఇది మనకి ఆర్టికల్స్కి సంబంధించినటువంటిది. మనకి ఇందులో మీకు ఆర్టికల్స్ సిమిలర్గా ఉన్నవన్నీ కూడా ఒక దగ్గర చేరుస్తూ మీకు అందించడం జరిగింది. చూడండి, ఈ టోటల్గా మనం 15 ఆర్టికల్స్ అనేటటువంటివి మీకు ఒకే దగ్గర చేర్చాము. ఈ పెర్స్పెక్టివ్స్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా 15 అనమాట. దాంతోపాటు మీకు ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా మీకు 30 వరకు అందించడం జరుగుతుంది. చివరి వరకు చూడండి. ఇక్కడ ఫస్ట్ చూస్తే చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అనేది చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే సామాజికంగా విద్యా విషయకంగా మరి వెనుకబడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్తుంది. ఎవరికి అంటే వెనుకబడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్తుంది ఆర్టికల్ 15. మరి ఆర్టికల్ 15(3) ఏం చెప్తుందంటే స్త్రీ విద్య కోసం ప్రత్యేక ఏర్పాట్ల గురించి చెప్తుంది. 15 అనగానే ప్రత్యేక ఏర్పాట్లు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 15 అయితే వెనుకబడిన వారికి, మరి 15 క్లాస్ 3 వచ్చిందనుకోండి స్త్రీ విద్య కోసం ప్రత్యేక ఏర్పాట్లను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 16(4) అనేటటువంటిది వెనుకబడిన వారికి ప్రత్యేక రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. వెనుకబడిన వారికి ప్రత్యేక రిజర్వేషన్ల గురించి తెలియజేసేది 16(4). ఓకేనండి. నెక్స్ట్ వన్ చూస్తే అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 21(a). ఆర్టికల్ 21(a) ఏం చెప్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల వారు ఉచిత నిర్బంధ విద్యను పొందడం వారి హక్కు అని చెప్తుంది. వారి హక్కు అని చెప్తుంది. ఇది పిల్లల హక్కు అని. ఏంటి? ఉచిత నిర్బంధ విద్యా హక్కును పొందడం వారి హక్కును తెలియజేసేటటువంటి ఆర్టికల్ 21(a). మరి 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత ప్రాథమిక విద్య అందించాలి అంటే మనమే అందించాలి అని తెలియజేసేటటువంటిది, ప్రభుత్వం అందించాలని తెలియజేసేటటువంటిది ఆర్టికల్ 45. అదేవిధంగా 3 నుండి 5 సంవత్సరాల వారికి పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేసేది కూడా ఆర్టికల్ 45నే. ఈ రెండింటి గురించి ప్రభుత్వం యొక్క బాధ్యతను గురించి తెలియజేసేటటువంటిది ఆర్టికల్ 45. వారి హక్కు అని తెలియజేసేది ఆర్టికల్ 21(a). మరి 6 నుండి 14 సంవత్సరాల విద్యార్థులకు బడికి పంపడం తల్లిదండ్రుల యొక్క విధి. బడికి పంపడం తల్లిదండ్రుల యొక్క విధి అని తెలియజేసేది ఆర్టికల్ 51(a). సో ఈ మూడు కూడా సిమిలర్గా ఉంటాయి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ పిల్లలను అమ్మడం కానీ కొనడం కానీ నేరం. ఆర్టికల్ 23. పిల్లలను అమ్మడం కానీ కొనడం కానీ నేరం అని తెలియజేసేది ఆర్టికల్ 23. మరి ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే 14 సంవత్సరాల లోపు పిల్లలతో ఎటువంటి పని కూడా చేయించకూడదు. ఎటువంటి పని కూడా చేయించకూడదని తెలియజేసేది ఆర్టికల్ 24. పిల్లలను అమ్మడం కొనడం నేరం అని చెప్పేది 23. ఈ రెండు సిమిలర్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఆర్టికల్ 28, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 46. ఇవి చూస్తే ఆర్టికల్ 28 ఏం చెప్తుందంటే ప్రభుత్వ విద్యాలయాల్లో మత బోధ నిషేధం అని చెప్తుంది. మత బోధ నిషేధం అని చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 28. మరి ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? అల్పసంఖ్యాకులు వారి యొక్క మతాన్ని, సంస్కృతిని, లిపిని వాళ్ళు కాపాడుకోవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ వన్ 30 ఏం చెప్తుందంటే అల్పసంఖ్యాకులు విద్యాలయాల్ని స్థాపించుకోవచ్చు అని చెప్తుంది. ఆర్టికల్ 30. ఈ మూడు సిమిలర్గా ఉంటాయి. ఆర్టికల్ 46 ఏం చెప్తుందంటే వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలని చెప్తుంది. ఆర్టికల్ 46. ఈ విధంగా ఇవి సిమిలర్గా ఉంటాయి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ 350(a), ఆర్టికల్ 351. ఈ రెండు ఏం చెప్తున్నాయంటే విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలి అని చెప్తుంది 350(a). మాతృభాషలోనే బోధించాలి. మరి 351 ఏం చెప్తుందంటే హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి.
జాతీయ భాష అయిన హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలని చెప్పింది 351. 50 ఏంటంటే మాతృభాషలో బోధించాలని చెప్తే 51 హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలని చెప్తుంది. ఇక్కడ మనం చూద్దాం ప్రాక్టీస్ బిట్స్. రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు విద్య అనేది ఏ జాబితాలో ఉండేది? ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఒక 5 బిట్స్ అనేవి మీకు ఇప్పుడు వివరించిన దాని నుంచి వస్తాయి, రిమైనింగ్ అనేవి వివరించిన దాని నుంచే వస్తాయి. విద్య ఏ జాబితాలో ఉండేదంటే రాష్ట్ర జాబితాలో ఉండేది. ఎప్పుడు? అప్పుడు 1950 జనవరి 26కి ముందు, జనవరి 26కి ముందు 1950 జనవరి 26కి ముందు రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పటికీ విద్య మరి ఏ జాబితాలో ఉండేదంటే రాష్ట్ర జాబితాలో ఉండేది. మరి దాని తర్వాత విద్య అనేది ఏ జాబితాలోకి వచ్చింది? ప్రస్తుతం విద్య ఏ జాబితాలో ఉంది అంటే ఉమ్మడి జాబితాలో ఉంది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్యను పేర్కొనినటువంటి ఆర్టికల్ ఏంటి? రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్యను పేర్కొన్నటువంటి రాజ్యాంగ ఆర్టికల్ ఏది అంటే మరి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 45వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ వన్, రాజ్యాంగం అమలులోనికి వచ్చినప్పుడు ఉచిత నిర్బంధ విద్యను ఎక్కడ పేర్కొన్నారు? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆదేశిక సూత్రాలలో పేర్కొనడం జరిగింది. ఆదేశిక సూత్రాలు. ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్య పేర్కొనేటటువంటి ఆర్టికల్ ఏమిటి? ప్రస్తుతం ఉచిత నిర్బంధ విద్యను పేర్కొనేటటువంటి ఆర్టికల్ ఏమిటి? ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A. పిల్లలను అమ్మడం కొనడం నిషేధం. పిల్లలను అమ్మడం కొనడం నిషేధం అని తెలియజేసే ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 23 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏమిటి? చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేసే ఆర్టికల్ 14 అనేటటువంటి ఆర్టికల్. ఆర్టికల్ 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సామాజికంగా విద్యా విషయకంగా వెనుకబడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏమిటి? వెనుకబడిన వారికి ప్రత్యేక ఏర్పాట్లు. ప్రత్యేక ఏర్పాట్లు అంటేనే మనం 15 అని చెప్పుకున్నాం. సో 15 ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి 15(3) అనేటటువంటిది మనకి స్త్రీ విద్య కోసం ప్రత్యేక ఏర్పాట్లు. స్త్రీ విద్య కోసం ప్రత్యేక ఏర్పాట్లు అనేది మరి 15(3). మరి దేనికి చెందుతుంది? వెనుకబడిన వారికి ప్రత్యేక రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది. ఇది ఉచిత నిర్బంధ విద్యను గురించి. నెక్స్ట్ వన్, ఉద్యోగాలలో వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించాలి అని తెలియజేసేది రిజర్వేషన్లు అంటే 6 గుర్తుపెట్టుకోండి ఇట్లా. సో 16(4) ఈజ్ ద రైట్ ఆన్సర్. స్త్రీ విద్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలియజేసే ఆర్టికల్. స్త్రీ విద్య కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలియజేసే ఆర్టికల్ 15(3). 15(3) ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను పొందడం వారి హక్కు అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏమిటి? 6 నుండి 14 సంవత్సరాల పిల్లలు ఉచిత నిర్బంధ విద్యను పొందడం వారి హక్కు అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ 21A. 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలను బడికి పంపడం తల్లిదండ్రుల యొక్క విధి. బడికి పంపడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని తెలియజేసేటటువంటి విధి, బాధ్యత అని తెలియజేసేది ఆర్టికల్ 51A. 14 సంవత్సరాల లోపు పిల్లలతో ఎలాంటి పని కూడా చేయించకూడదు. ఎటువంటి పని చేయించకూడదు. ఎన్ని సంవత్సరాల లోపు అంటే 14 సంవత్సరాల లోపు వాళ్ళతో ఎటువంటి పని కూడా చేయించకూడదు అని తెలియజేసే ఆర్టికల్ 14 అనగానే మీకు గుర్తుకు రావాలి 24. 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. పని చేయించకూడదు అనేది. ప్రభుత్వ విద్యాలయాలలో మత బోధన నిషేధం గురించి తెలియజేసేది ఆర్టికల్ 28.
28 ఈజ్ ద రైట్ ఆన్సర్. అల్పసంఖ్యాకులు మతాన్ని, సంస్కృతిని, లిపిని కాపాడుకోవచ్చు. అల్పసంఖ్యాకులు మతాన్ని, సంస్కృతిని, లిపిని కాపాడుకోవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ ఏంటి? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టికల్ 29. అల్పసంఖ్యాకులు విద్యాలయాలు స్థాపించుకోవచ్చు అని తెలియజేసేటటువంటి ఆర్టికల్ ఏంటి? వాళ్ళు స్థాపించుకోవచ్చు అని తెలియజేసేది ఆర్టికల్ 30. వెనుకబడిన తరగతుల పిల్లలకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి. వెనుకబడిన వారికి ప్రత్యేక సౌకర్యాలు అయితే 15 అవుతుంది. 15. మరి మెరుగైన సౌకర్యాలు కల్పించాలి అని తెలియజేసేది మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలి అని తెలియజేసేది ఆర్టికల్ 46. ఆర్టికల్ 46 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి. 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేసే ఆర్టికల్ 45. 45 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక దశలో మాతృభాషలోనే బోధించాలి. ప్రాథమిక దశలో విద్యార్థులకు మాతృభాషలోనే బోధించాలి అని తెలియజేసే ఆర్టికల్ 350A. జాతీయ భాష అయినటువంటి హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలి అని తెలియజేసే ఆర్టికల్ 351A. ఆర్టికల్ 351A అనేది హిందీ అధ్యయనాన్ని ప్రోత్సహించాలని తెలియజేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.